ఆయన లేకపోతే ఎక్కడున్నారండి? ఒకప్పుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు, అవతల వైపు నుంచి ప్రయోగిస్తే అర్జునుడితో ఒక్కటే మాట అన్నాడు, దీనికి ఉపసంహారం లేదు, ధనస్సు వదిలిసి దూకేసే రథం, నేను దూకేస్తున్నానన్నాడు. అందరూ దూకేశారు, నమస్కారం చేశారు. భీముడు ఒక్కడు మాత్రం నేను దూకం, యుద్ధం చేస్తానని గదకు బయలుదేరాడు. వచ్చేస్తాం గబగబా వెళ్ళి ఏమనుకుంటున్నావు, భీమసేన వస్తున్నది నారాయణాస్త్రం, తీసేసేయి గబగబా అని చెప్పి ఆ గదని పక్కకి తప్పించి నమస్కారం చేయించాడు, వదిలిపెట్టి. ఎన్నిసార్లు రక్షించాడు ఆయన. కర్మ క్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి రథాన్ని తీసుకెళ్లి దూరంగా నించోబెట్టాడు. పతాకం వంక చూసి ఆంజనేయ స్వామిని మీరు బయలుదేరండి అన్నాడు. వెళ్ళిపోయారు హనుమ. అర్జునుడిని పిలిచి నీకు లోపల అస్త్రాలు శస్త్రాలు అమ్ముల పగలు ధనస్సులు ఈ గదలు ఇలాంటివి ఏమున్నాయో అన్ని పట్టుకుని దూరంగా వెళ్ళి నించో అన్నాడు. ఏ అన్నాడు, చుట్టూగాని వెళ్ళు. అన్ని పట్టుకుని అర్జునుడు దూరంగా వెళ్ళి నించున్నాడు. ఇంక ఈ రథం అవసరం ఏం లేదు కదా అని అడిగాడు. ఏం లేదు. ఒక్కసారి దూకించాడు దూరంగా, భగ్గున కాలిపోయింది రథం. అర్జునుడు తెల్లబోయి కృష్ణారథం కాలిపోయింది ఏమన్నాడు. ఇప్పుడు కాలిపోవడం ఏమిటి, ఎప్పుడో కాలిపోయింది. భీష్మ ద్రోణ కర్ణ శల్య మహానుభావులు వేసినటువంటి అస్త్రాల ధాటికి ఇది కాలిపోయింది, లోపల నువ్వు ఉన్నావని మిగల్చాను, విజయం వచ్చిందని ఇప్పుడు వదిలేశాను కాలిపోమ్మని. కృష్ణుడు లేనిదే పాండవు లేని